పెద్దపల్లి పార్లమెంటు టికెట్ గడ్డం వంశీకృష్ణకు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు మాల కులాల యునైటెడ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు దయానంద్. ఎంపీ టికెట్ కేటాయించిన కాంగ్రెస్ అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కాకా ఆశయాలను మనవడు గడ్డం వంశీకృష్ణ కొనసాగిస్తారని తెలిపారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వంశీకృష్ణ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. మాల కులాల సంఘం నాయకులు హైదరాబాద్ బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాల కులాల యునైటెడ్ నాయకులు మాట్లాడారు. కాకా వివేకన్న నాయకత్వం, వివేక వెంకటస్వామి నాయకత్వం, వంశీ గారి నాయకత్వం, వంశీ గారిని కాకా వెంకటస్వామి గారి యొక్క మనవడు వివేక వెంకటస్వామి గారి యొక్క కుమారుడు అయినటువంటి గడ్డం వంశీ గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం మేమందరము అభినందిస్తున్నాము, హర్షిస్తున్నాము. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన బడుగు బలహీన వర్గాల అభ్యుదయ కొరకు మరి వాళ్ళు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు ఈ విధంగా పార్లమెంటు వంశీ లాంటి మరి వివేకన్న లాంటి చట్టసభలకు పోయే లీడర్ల ద్వారా అవి సంపూర్ణంగా అమలవుతాయని చెప్పి మేము నమ్ముతా ఉన్నాము. గడ్డం వంశీ గారికి పెద్దపల్లి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పెద్దపల్లిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి గడ్డం వంశీ గారిని అత్యధిక మెజార్టీతో పెద్దపల్లి ప్రజలు గెలిపించాలని కోరుతూ వారికి మా శాయశక్తుల గెలుపు కోసం కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున, దళిత వర్గాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తాము. వివిధ సంఘాల తరఫున మేము పెద్ద మొత్తంలో వారి గెలుపు కోసము కృషి చేస్తామని మేము వాగ్దానం చేస్తున్నాం. అదేవిధంగా మాల వెలుగు సంఘం తరఫున కూడా మేము మద్దతు ప్రకటిస్తున్నాము. మేము ఆయన గెలుపు కోసము ఎల్లవేళలా కృషి చేస్తామని మేము కోరుకుంటున్నాం.